తెలుగుదేశం పార్టీ పంతం పట్టి ఓడించింది కొడాల నానిని. ఎందుకంటే చంద్రబాబు గారి గురించి తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడేటటువంటి కొడాల నాని వైసీపీకి మంచి చేయడం కంటే చెడే చేశాడు, ప్లస్ తనకి తాను కూడా చెడు చేసుకున్నాడు. అదే తాజా పరిణామం. కొడాల నాని గుడివాడలో ఓడిపోతాడన్నటువంటిది తెలుగుదేశం పార్టీ ఓడించి తీరాలని కంకణం కట్టుకుంది. దానికి అనుగుణంగానే 5 ఏళ్ల ముందు నుంచి స్కెచ్ చేసి 3-4 ఏళ్ల ముందు నుంచి ఏదైతే వెనిగళ్ల రాముని తీసుకురావడం అక్కడ సిస్టమేటిక్గా చేసుకుంటూ సక్సెస్ అయ్యారు. ఫైనల్గా కొడాల నాని ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అందుకనినే ఆ గడ్డ మీద నుంచినే చంద్రబాబు గారు స్వతంత్ర దినోత్సవ వేడుకలు, గుడివాడకి స్వతంత్రం తెచ్చానన్నటువంటి కోణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు తర్వాతన అక్కడ జరిగే అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం, స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అన్న క్యాంటీన్లు జరగబోతున్నాయి. అక్కడ వాళ్ళకి ఆ అన్న క్యాంటీన్లు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. అక్కడ ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. అక్కడ ఏం మాట్లాడతారు, కొడాల నాని గురించి మాట్లాడతారా లేదా చూడాల్సి ఉంది.